ఈరోజు నేను స్టూడెంట్స్కి సహజంగా ఉండేటటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ని గురించి మాట్లాడుతున్నాను. మేము స్టూడెంట్స్ని అన్నంత మాత్రాన టీచర్స్ని ఎలాగంటే అలా ట్రీట్ చేయొచ్చు అనేటటువంటి ఒక పద్ధతి ఏర్పడింది. దీనికి కారణము ఎడ్యుకేషన్ ఇప్పుడు కమర్షియలైజ్ అయిపోయింది. టీచర్కి విలువే లేదు. స్టూడెంటు కాలేజీలో చేరేటప్పుడు మేనేజ్మెంట్ వాళ్ళు మీరు పాస్ అయ్యేటట్టు మేము గ్యారంటీ ఇస్తాము, మీరు కాలేజీకి రాకపోయినా పర్వాలేదు అని కొంతమందికి, అటెండెన్స్ ఇస్తే చాలు మీరు గ్యారంటీగా పాస్ అయిపోతారని ఇంకొంతమందికి చెప్పి వాళ్ళ ఫీజు కోసం పిల్లల్ని చేర్చుకుంటున్నారు. అందువల్ల టీచర్ అంటే అసలు విలువే లేదు, వాళ్ళకి చదువు అంటే గౌరవం లేదు. అలా అనుకున్నప్పుడు వాళ్ళు అసలు కాలేజీకి రానక్కర్లేదు. ఇప్పుడు మనకి ఎన్నో రకాలైనటువంటి ఆన్లైన్లోనే కోర్సులు ఉన్నాయి. చాలా మెటీరియల్ కూడా దొరుకుతుంది. మనకి చాట్ జీపీటీ ఇటువంటివన్నీ వచ్చేసినాయి. అసలు టీచర్ అవసరం లేదు, చక్కగా వాళ్ళు చదువుకోవచ్చు, కాలేజీకి రానవసరం లేదు. అలా అనుకున్నప్పుడు కాలేజీకి రాకుండానే ఉండాలి. వచ్చిన తర్వాత టీచర్ చెప్పినటువంటి విషయాలు పూర్తిగా ఫాలో అయ్యి వాళ్ళ గైడెన్స్లో మెలిగితే పాఠం ఒక్కటే కాదు, వాళ్ళకి జీవితంలో ఎన్నో విషయాలు, సాంఘికపరమైనటువంటి విషయాలు తెలుస్తాయి. దీన్నే మనం సాఫ్ట్ స్కిల్స్ అంటున్నాం ఈ రోజుల్లో. సాఫ్ట్ స్కిల్స్ అంటే ఇతరులతో కలిసిమెలిసి ఉండడం, నీకున్న నాలెడ్జ్ని 10 మందికి పంచడం, ఇతరుల నుంచి నువ్వు సహాయం పొందడం, నువ్వు ఇతరులకు సహాయం చెయ్యటం, ఇవన్నీ కూడా సమాజంలో పిల్లలు నేర్చుకోవాల్సినటువంటి విషయం. ఇది ఒక తల్లి కానీ లేకపోతే ఒక తండ్రి కానీ సమాజంలో ఇంకొక వ్యక్తి కానీ ఒక స్టూడెంట్కి ఎప్పుడు చెప్పలేరు. విడమర్చి ఇది అని చెప్తే విసుగు కలుగుతుంది, ఎవరైనా వినే వాళ్ళకి కూడా విసుగు అనిపిస్తుంది. అది ఒక కోర్సులో వాళ్ళు చేసేటటువంటి పనిలో ఆ సందర్భంలో దానికి సంబంధించినటువంటి కొన్ని రకాలైనటువంటి నియమావళిని ఏర్పరచడంలో, ఒక డిసిప్లిన్ ఏర్పరచడంలో, ఒక రెగ్యులారిటీ ఏర్పరచడంలో పిల్లలకు ఒక క్రమశిక్షణ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. వాళ్ళు ఫిజికల్గా మెంటల్గా ఒక లెర్నింగ్ ప్రాసెస్కి రావడానికి మాత్రమే టీచింగ్ ఉపయోగపడుతుంది. ఈ కాలేజీకి వెళ్ళడం కానీ స్కూల్కి వెళ్ళడం కానీ ఇవన్నీ కూడా స్టూడెంట్స్ని క్రమబద్ధీకరించడానికి, వాళ్ళ యొక్క మెంటల్గా వాళ్ళని ప్రిపేర్ చేయడానికి మాత్రమే స్కూల్ గోయింగ్ ఉపయోగపడుతుంది. దాన్ని కూడా వాళ్ళు ఏ రకంగా లెక్క చేయనప్పుడు వాళ్ళకి ఏం ఉపయోగపడుతుంది స్కూలు కాలేజీ? ఆ సమయానికి ఏదో ఒక డ్రెస్ వేసుకుని రావడము, అందరూ కూర్చుని మాట్లాడుకోవటము, ఒక బాక్స్లో అన్నం తీసుకొని వచ్చి తినడము, సాయంకాలం అయ్యేసరికి ఇంటికి వెళ్ళిపోవడము, ఈ కాలేజీలో ఉన్నంతసేపు వాళ్ళకి ఇష్టమైనటువంటి మాటలు ఏవో చెప్పుకోవడము, అంతటితో జరిగిపోతుంది. దీనికన్నా ఎక్కడైనా బయట ఏదో ఒక స్కూల్, ఒక జాబ్లో, ఒక మెకానికల్ షెడ్లోనో లేకపోతే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలోనో చేరే వాళ్ళు ఇంకా త్వరగా నేర్చుకుంటారు, చాలా విషయాలు నేర్చుకుంటారు. కాలేజెస్కి రావడం అనవసరం ఇటువంటి పిల్లలు. అసలు లెక్క ప్రకారము వీళ్ళకి సరైనటువంటి ఆహార నియమాలు కానీ, తర్వాత నిద్ర అంటే స్లీప్ టైంని మెయింటైన్ చేయటం కానీ, పర్సనల్ క్లెన్లీనెస్ని మెయింటైన్ చేయడం కానీ, హెయిర్ డ్రెస్ని మెయింటైన్ చేయడం కానీ, ఏ రకమైనటువంటి విషయంలోనూ వాళ్ళకి ఏ రకమైనటువంటి ఒక అవగాహన లేదు. ఏది పడితే అది తినేయడం, ఏది పడితే అది తాగేయడం, మాటికి బాత్రూమ్కి వెళ్ళడం, మాటికి తినడానికి బయలుదేరడం, మాటికి దాహం అనడం, ఒక సెల్ఫ్ కంట్రోల్ అనేదే లేదు. అసలు స్కూల్ కరికులం అని పెట్టిందే డిసిప్లిన్ అనే పేరుతో. సెల్ఫ్ కంట్రోల్ అంటే వాళ్ళు మాట్లాడే మాటల మీద కంట్రోలు, వాళ్ళు తినే ఆహారం మీద కంట్రోలు, ఆ ఆహారం అంటే టైం, ఈటింగ్ టైం, డ్రింకింగ్ టైం, బాడీ కంట్రోల్ టైం అనేవి శాసించడం కోసమనే ఈ స్కూల్ కరికులం ఏర్పాటు చేశారు. దాన్ని అసలు వాళ్ళు లక్ష్యమే చేయట్లేదు. ఎప్పుడంటే అప్పుడు తినేసేది, ఏదంటే అది తాగేసేది, ఏదైతే చౌకగా ఎక్కువ రేటుగా ఉంటుందో ఆ వస్తువు మీద మోజు చూపించేది. ఈ రకంగా కనపడుతున్నారు పిల్లలు. టీచర్ చెప్పే విషయం అసలు కొంచెం కూడా వినరు, ఆరోగ్య విధులు అసలు పాటించరు, నీకేం తెలుసు అన్నట్టుగా మాట్లాడతారు ప్రతి ఒక్క విషయాన్ని. అదేమన్నంటే ఇప్పుడు వచ్చిన ఒక విషయం ఏంటంటే, ఒక విపరీతమైన సోషల్ ఈవిల్ ఏంటంటే, టీచర్ మీద నెగిటివ్ రిపోర్ట్స్ ఇవ్వడము స్టూడెంట్ చేతిలో ఉంది. అదేమంటే ఫీడ్బ్యాక్ అని, స్టూడెంట్ రిపోర్ట్స్ అని నిమిషానికి గంటకి తీసుకుంటారు. ఏ టీచర్ అయితే స్ట్రిక్ట్గా ఉంటారో, ఏ టీచర్ అయితే సిలబస్ ప్రకారం పాఠం చెప్తారో, ఏ టీచర్ అయితే స్టూడెంట్స్కి ఎక్కువ వర్క్ ఇస్తారో
అటువంటి టీచర్ మీద అందరూ కలిసి మూకుమ్మడిగా రిపోర్ట్ ఇస్తే, కంప్లైంట్ ఇస్తే ఆ టీచర్ ఉద్యోగం పోతుంది. ఇంకా అలాంటప్పుడు టీచర్ల జీవితాలు వాళ్ళ చేతుల్లో ఉన్నప్పుడు స్టూడెంట్స్ని ఏ రకంగా టీచర్స్ కంట్రోల్ చేయగలరు? అది జరిగే పనే కాదు. వాళ్ళని కంట్రోల్ చేయలేనప్పుడు ఇంక క్లాసులో పాఠం వినేటట్టు ఎలా చేయగలరు? ఇది చాలా ఉపయోగకరమైన ఆలోచించదగినటువంటి విషయం. ఉద్యోగం కావాలి అనుకున్నప్పుడు, చదువుకోవాలి అనుకున్నప్పుడు డిసిప్లిన్ కావాలి స్టూడెంట్స్కి అనే విషయం తల్లిదండ్రులు కూడా పిల్లలకి చెప్పాలి. ఇప్పుడు సింగిల్ చైల్డ్ అనేటటువంటి ఒక ఫ్యామిలీస్ ఏర్పడడం వల్ల తల్లిదండ్రులు బిడ్డలతో మాట్లాడడానికి కూడా మొహమాట పడుతున్నారు. ఏదైనా కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలన్నా, పిల్లల్ని రెగ్యులేట్ చేయాలన్నా, డిసిప్లిన్ నేర్పించాలన్నా, వాళ్ళతో కఠినంగా ప్రవర్తించాలన్నా వాళ్ళు ఏమన్నా అయిపోతారేమో, వాళ్ళు చెప్పిన మాట వినకుండా ఇంట్లోంచి వెళ్ళిపోతారేమో, చచ్చిపోతారేమో అని భయపడి వాళ్ళ మీద ఏ రకమైన కంట్రోల్ పెట్టుకోవట్లేకపోతే. అదేమంటే టీచర్లు మీరే చేయాలి అంటారు. టీచర్లు ఏదైనా ప్రయత్నం చేస్తే వెళ్ళి పేరెంట్స్కి కదా వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు. మళ్ళీ పేరెంట్సే కదా వచ్చి టీచర్స్ మీద కంప్లైంట్ చేస్తున్నారు. ఇది బాగా ఆలోచించాల్సినటువంటి విషయం. అది పేరెంట్సు తీసుకోవాల్సిన నిర్ణయం కాదు, అది లేకపోతే మేనేజ్మెంట్ తీసుకోవాల్సిన నిర్ణయం కాదు. స్టూడెంట్స్లోనే మార్పు రావాలి, వాళ్ళు నేర్చుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో ఉండే వాళ్ళే కాలేజీలో స్కూల్లో జాయిన్ అవ్వాలి. లేకపోతే టైం అంతా వేస్ట్. చాలామంది నాకు తెలిసిన వాళ్ళు 10వ క్లాస్ కూడా చదవనటువంటి వాళ్ళు మంచి వ్యాపారవేత్తలైన వాళ్ళు ఉన్నారు, మంచి బిజినెస్ జరిపినటువంటి వాళ్ళు ఉన్నారు. ఏదైనా ఒక చిన్న ఉద్యోగంలో చేరి ఇప్పుడు తర్వాత నేర్చుకోవడం వల్ల, నైపుణ్యం వల్ల పెరిగిన వాళ్ళు ఉన్నారు. మంచి కార్పెంటర్స్, మంచి గోల్డ్ స్మిత్స్, డ్రెస్ డిజైనర్స్, టైలర్స్ నాకు తెలిసి చాలామంది ఉన్నారు. వాళ్ళు నెలకి ₹1,00,000 పైన సంపాదిస్తున్నారు. ఎందుకంటే చిన్నతనంలోనే వాళ్ళు ఆ ప్రొఫెషన్లోకి దిగిపోతున్నారు, వాళ్ళకి నచ్చినటువంటి ఉద్యోగంలోకి వెళ్ళిపోతున్నారు, ఆ వ్యాపారంలోకి వెళ్ళిపోతున్నారు. నాకు తెలిసి మా ఊర్లో చిన్న ఊరే మాది, అక్కడ ఎక్కువ ముస్లిం కమ్యూనిటీ ఉంటుంది. అందులో 6వ క్లాస్ 7వ క్లాస్ వరకు చదివితే చాలు. తర్వాత పిల్లల్ని తల్లిదండ్రులు తీసుకెళ్ళి ఏ మెకానిక్ షెడ్లోనో, టైలరింగ్ షాప్లోనో ఎక్కడో ఒక చోట వాళ్ళకి ఏ ఉద్యోగం అయితే, ఏ ట్రేడ్ అయితే ఇష్టమో, ఏ ఫీల్డ్ అయితే ఇష్టమో ఆ ఫీల్డ్లో తీసుకెళ్ళి ఆటో డ్రైవింగో, కార్ డ్రైవింగో ఇటువంటి ఫీల్డ్స్లో తీసుకెళ్ళి వాళ్ళని పెట్టేస్తున్నారు. వాళ్ళకి 20-25 వచ్చేసరికి ఎంత బాగా తయారవుతారంటే ఆ పిల్లలు, వాళ్ళకి ఏదో ఒక నైపుణ్యం చేత కుటుంబం జరిపేటటువంటి ధైర్యం ఏర్పడుతుంది. డబ్బు కోట్లు వస్తాయని నేను చెప్పను, ధైర్యం ఏర్పడుతుంది, ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఏర్పడుతుంది, లోక జ్ఞానం ఏర్పడుతుంది, 10 మందికి వాళ్ళు ఉపయోగపడే విధంగా తయారవుతున్నారు వాళ్ళు. అలాగ అందరూ కూడా తయారైతే ఎంతో బాగుంటుంది. విద్యా విధానం వల్ల మనం చాలా నష్టపోతున్నాం, దీనివల్ల ఏమీ ఉపయోగం లేదు. నిజంగా చదువు మీద ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు, దాని మీద నిజంగా కంట్రోల్ చేయగలిగినటువంటి వాళ్ళు, కాన్సన్ట్రేట్ చేయగలిగినటువంటి వాళ్ళు మాత్రమే దీంట్లో ఉండడం మంచిది.